శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది గాలిని సూచిస్తుంది. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ తరువాత చోళ రాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. మణికుండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది. కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రంను, తారక మంత్రంను ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తులు నమ్మకం. దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖం. స్వామివారు ఉత్తరాభిముఖుడై ఉంటారు. ఆదిశంకరులు వారు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. ఈ దేవాలయం పేరు 3 జంతువుల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది.